తక్కువ బడ్జెట్లో సినిమా తీసి భారీ కలెక్షన్లను కొల్లగొట్టడం మలయాళ సినిమా ఇండస్ట్రీకే సాధ్యమవుతోంది. ముఖ్యంగా మలయాళంలో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ సినిమాలు ఫ్లాషీ యాక్షన్ కంటే రియాలిటీ, స్మార్ట్ రైటింగ్, డీప్ క్యారెక్టర్స్పై దృష్టి పెడతాయి. ప్రతి చిన్న అంశానికి ప్రయారిటీ ఉంటుంది. వీటిల్లో సైలెన్స్, హిడెన్ క్లూస్ ప్రతిదీ క్యూరియస్గా ఉంటాయి. స్టోరీ అర్థమైంది అని అనుకునేలోపు ఊహించని మలుపు వస్తుంది. ఇలా చివరి వరకు మనల్ని ఆలోచింపజేస్తూ స్టోరీలో లీనమయ్యేలా చేస్తాయి. అలాంటి మలయాళ క్రైమ్ థ్రిల్లర్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. దృశ్యం సినిమా జియో హాట్‌స్టార్లో ఉంది. ఒరిజినల్ వర్షన్కి జీతూ జోసెఫ్ డైరెక్షన్ చేశాడు. మలయాళం మూవీలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్ చేశారు. ఇందులో హీరో కేబుల్ టీవీ బిజినెస్ చేసే కామన్ మ్యాన్. భార్య, 2 కుమార్తెలతో జీవిస్తుంటాడు. ఓ అనుకోని సంఘటనతో హీరో ఫ్యామిలీ సమస్యల్లో పడుతుంది. వారిని రక్షించడానికి హీరో పక్కా ప్లాన్ వేస్తాడు. ప్రతి మూవ్మెంట్ని తెలివిగా ప్లాన్ చేస్తాడు. ఓ సామాన్యుడు కుటుంబం కోసం ఎంత దూరం వెళ్ళగలడో ఈ సినిమా చూపిస్తుంది. ఫ్యామిలీ బాండింగ్స్, థ్రిల్లింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మెమొరీస్. జితూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పర్సనల్ లాస్ తర్వాత దుఃఖం, మద్యం తాగే అలవాటుతో పోరాడుతున్న తెలివైన పోలీసు అధికారిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. సిటీలో వరుసగా క్రూరమైన హత్యలు జరుగుతున్నప్పుడు అతన్ని తిరిగి వచ్చి ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయమని అడుగుతారు. అతను హంతకుడి కోసం వెతుకుతున్నప్పుడు తన లోపలున్న బాధను కూడా అనుభవిస్తుంటాడు. ఈ సినిమా ఇంటెన్స్ సస్పెన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్ చూపిస్తుంది. టాప్ మలయాళ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా జియో హాట్‌స్టార్లో అందుబాటులో ఉంది. అంజాం పతిరా. మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్లో ఫోరెన్సిక్ విభాగం పనితీరును టెక్నికల్గా చూపించారు. ఈ మూవీలో కుంచాకో బోబన్ ఫోరెన్సిక్ నిపుణుడిగా యాక్ట్ చేశాడు. కొంతమంది వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని భయంకరంగా హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి పోలీసులు కష్టపడుతుండగా అసలు ట్విస్ట్ తెలుస్తుంది. క్లూస్ తెలుసుకుంటూ కుట్రలను ఛేదిస్తూ ఫోరెన్సిక్ సైన్స్పై ఫోకస్ చేయడం వంటి అంశాలు సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. అనుక్షణం ఉత్కంఠం రేపే స్టోరీతో ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సినిమా ఆహా ప్లాట్ఫామ్లో చూడవచ్చు. కురూప్. రియల్ ఈవెంట్స్ ఆధారంగా తీసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన సుకుమార్ కురూప్ కథ ఆధారంగా తెరకెక్కింది. కేరళలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి గోపీకృష్ణన్ కురూప్గా మొదలైన అతని జీవితం ఎలా మారింది అనేది సినిమా. ఈ పాత్రలో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేశాడు. వివిధ కోణాల్లో చెప్పే ఈ స్టోరీ అతని తెలివైన నేరాలు, సుదీర్ఘ పోలీసు వేట, అతని జీవితాన్ని చుట్టుముట్టిన రహస్యాన్ని అన్వేషిస్తోంది. స్టైలిష్ విజువల్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్లతో కురూప్ అతిపెద్ద మలయాళ క్రైమ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. జోజో జార్జ్ రిగ్రెట్, ఆల్కహాల్తో నిండిన ఒంటరి జీవితాన్ని గడుపుతున్న రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. ఒక విషాదన సంఘటన అతన్ని తిరిగి పోలీసు ఉద్యోగంలోకి తీసుకొస్తుంది. అతను ఒక అవయవ సేకరణ ముఠాను కనుగొంటాడు. ఆ తర్వాత దర్యాప్తు చాలా మలుపులు తీసుకుంటుంది. రియలిజం, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ కట్టిపడేస్తాయి. మలయాళ సినిమాల్లో మోడర్న్ క్లాసిక్గా గుర్తింపు పొందింది. రేఖాచిత్రం. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కొత్త కోణాన్ని అందించే సినిమా రేఖాచిత్రం. 1985లో ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక యువతి అదృశ్యానికి సంబంధించిన కోల్డ్ కేసును తిరిగి తెరిచే పోలీసు అధికారి కథ ఇది. ఇన్వెస్టిగేషన్ గతం, వర్తమానం మధ్య సాగుతూ చాలా కాలంగా దాగి ఉన్న రహస్యాలు బయటపడడం ప్రారంభమవుతుంది. ఈ సినిమా మూడ్, అట్మాస్ఫియర్ సినిమాను క్రైమ్కి లింక్ పెట్టే యూనిక్ కనెక్షన్తో ఆకట్టుకుంటుంది. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అబ్రహం ఓజ్లర్. ఇందులో తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో ఉండే సీనియర్ పోలీస్ అధికారిగా జయరాం నటించాడు. తన లైఫ్ను తిరిగి దారిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వరుస క్రూరమైన హత్యలు జరుగుతాయి. దీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ కేసు చివరికి పర్సనల్గా మారుతుంది. ఇందులో మమ్ముట్టి గెస్ట్ రోల్ చేశాడు. ఈ థ్రిల్లర్ను జియో హాట్‌స్టార్లో చూడొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.